బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురనున్నాయి. ప్రస్తుతం అల్పపీడన ద్రోణి బెంగాల్, ఒడిశా వైపు కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు కూడా జారీ కావడంతో అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ తెలియజేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. సాయంత్రం అల్పపీడన ప్రభావంతో ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని రోజులుగా కూడా ఈ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ మరో 3 రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా ఈ వాతావరణం కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు పాడేరు, అరకు పర్యాటక ప్రాంతాల్లో, మొత్తం చింతపల్లి తదితర పర్యాటక ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ప్రభావంతో మొత్తం కూడా ఎక్కడికక్కడ జనజీవనం కూడా స్తంభించే పరిస్థితి ఏర్పడింది. గత కొన్ని రోజులుగా, వారం 10 రోజులుగా కూడా కురుస్తున్న వర్షాలు ఏజెన్సీలో అయితే కంటిన్యూగా వర్షాలు పడటం వల్ల రహదారులు మొత్తం చాలా కొట్టుకుపోయి మొత్తం గిరిజనుల గ్రామాల్లో మొత్తం వారికి బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. ఘాట్ రోడ్లు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రేపు జరగాల్సిన అరకు ప్రాంతంలో జరగాల్సిన పవన్ కళ్యాణ్ మొత్తం పర్యటన కూడా రద్దు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా కూడా పవన్ కళ్యాణ్ గిరిజనులతో పాటు ఒక పండగలో పాల్గొనటానికి ఆయన ఎంతో ఉత్సాహం చూపించారు. ఆయన రావడానికి కూడా సిద్ధపడ్డారు. కానీ ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం రద్దు చేసుకునే పరిస్థితి కనబడింది. మరోవైపు వాతావరణం అనుకూలించక మొత్తం విశాఖ అయితేనే, లేకపోతే మిగిలిన ఏపీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా విమానాలు కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ అల్పపీడన ప్రభావంతో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాలు, రాయలసీమ తదితర ప్రాంతాలు, ఏలూరు జిల్లాలో ప్రాంతాలతో పాటు అల్లూరు జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇవాళ నుంచి మరో 3 రోజుల పాటు ఈ ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పడం జరిగింది. ఎందుకంటే 35 నుంచి 40 కిలోమీటర్ల మేర గంటకు వేగంతో గాలి వీచే అవకాశం ఉంది. ఈ గాలి కారణంగా కూడా సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకొల్లలంగా మారే అవకాశం ఉంది. సముద్ర తీరంలో ఎక్కువ ఎదురు గాలి వీస్తే మొత్తం వేటకు వెళ్ళిన వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది, తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల గత వారం 10 రోజులకు కూడా అడపదడప వేటకు వెళ్ళినప్పుడు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో మరింత గాలి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల వేటకు కూడా వెళ్ళొద్దని, వేట కూడా తిరిగి వెళ్ళేవారు తిరిగి రమ్మని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా చాలామంది మత్స్యకారులు వేట నుంచి కూడా తిరిగి రావడం జరిగింది. కొంతమంది ఇవాళ నుంచి కూడా 3 రోజుల పాటు వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఈ ప్రభావం అయితే ప్రధానంగా ఉత్తరాంధ్ర మీద ఎక్కువ అవకాశం ఉంది. మరో 3 రోజుల పాటు ఈ ఉత్తరాంధ్రలో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గోదావరి జిల్లాలోను, ఏలూరు జిల్లాలోను, అదేవిధంగా మొత్తం అటు అమరావతిలోను, రాయలసీమలోను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న 3 గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో, అల్లూరు జిల్లా అవ్వచ్చు, పక్కన గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా కాస్త ఈ ఉరుములు, పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏ ప్రాంతాల్లో, లోతట్టు ప్రాంతాల్లో వర్షాలు కురిసి ప్రభావంతో అన్ని కూడా గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో మొత్తం కూడా ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా ఏర్పాటు చేసే పరికల్పిస్తుంది. ఈ 3 రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయిరాం.